18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుదాం. దయచేసి మనమందరం కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం ప్రవేశించుదాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుదాం. చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. చాలు, అందరూ ఇక్కడే ఉంటే స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారుగా? రైట్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయములో నుండి మనం 18వ వచనం నుండి కొన్ని మాటలను 20వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ యెషయా గ్రంథం 42వ అధ్యాయములో నుండి 18వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలను దైవజనుడైన ప్రవక్త అయిన యెషయా భక్తుడి ద్వారా వ్రాయించినటువంటి ఈ లేఖన వచనాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 18వ వచనంలో దేవుని ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గూర్చి మనకు తెలియచేస్తున్నాడు. ఒకటి చెవిటితనము, రెండవది గ్రుడ్డితనము. చెవిటివారు అంటే ఇక్కడ రెండు విషయాలను గురించి మనం అర్థం చేసుకోవాలి. సంబంధమైన చెవిటితనం, అది 50 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. కొనుక్కొచ్చి అతికించాలి. అది నువ్వే చెవిటి వారలారా, చూడండి ఆ మాట అంటున్నాడు, చెవిటి వారలారా వినుడి. ఈ మాట మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఈ మాట మనకి ఎలా అనిపిస్తుంది అంటే, అది వాడు చెవిటి వాడని తెలిసి కూడా వినండి అంటున్నాడంటే ఎగతాళి చేసినట్టేగా. చూడండి అక్కడ అంట, వాళ్ళు చెవిటివాడి ముందు మనం ఎంత పెద్ద శబ్దం చేసినా అతడికి వినబడదు అనేది తెలుసు కూడా విను అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఎగతాళి చేసినట్లుగా అనిపిస్తుంది. చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి అంటున్నాడు. అంటే ఈ మాటలను గూర్చి ఇది ఎవరు పలికిన మాట?
సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు దైవజనుడైన ప్రవక్తను మరుగు చేసి యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు సర్వలోకములోని ప్రజలను గురించి పలుకుతున్న పలుకులుగా లేక మాటలుగా మనం గ్రహించడం చాలా అత్యవసరం. అయితే దేవుడు సృష్టించిన ప్రజలను గూర్చి, దేవుడు సృష్టించినటువంటి మానవ జాతిని గూర్చి మనం చదువుతున్న ఈ లేఖనాలలో గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జనులు 2 రకాల జనులు ఉన్నారు. ఒకటి అవిటితనం, అంటే ఈ చెవిటితనం అనేది ఒక అంగవైకల్యపు లోపము వలన కలిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు దేవుడు ఏ చెవిటి వారిని గురించి మాట్లాడుతున్నారంటే, వినగలిగి ఉండి అర్థం చేసుకోలేక గ్రహించలేక ఉన్నటువంటి చెవిటి వారిని గూర్చి చెబుతున్నాడు. ఇంకా తేటగా మనం చెప్పాలంటే ఈ చెవిటి వారు ఎవరయ్యా అంటే, దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు, దేవుడు మాట్లాడుతాడు అని నమ్మిన వాళ్ళు, దేవుడు చూస్తాడు అని నమ్మిన వాళ్ళు. వీళ్ళని ఏమంటారు? దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళని నాస్తికులు అంటారా? ఆస్తికులు అంటారా? దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళను నాస్తికులు అనరు. నాస్తికులు ఎవరంటే దేవుడు లేడనే వాళ్ళ బాబు, దాన్ని విడిచిపెట్టి ఇంకెందుకు సరే, దేవుడు లేడు అనే వాళ్ళని, దేవుడు లేడు అనే వాళ్ళను నాస్తికులు అన్నారు. దేవుడు ఉన్నాడు అనే వాళ్ళనేమో ఆస్తికులు. మరి దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకు ఉన్న విశ్వాసం ఏంటంటే, దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, దేవుడు చూచే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు మన జీవితాలను గురించి అన్ని విషయాలలో లెక్క అడిగే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. బాహ్య సంబంధమైన చెవిటితనమా, లేకపోతే ఆత్మ సంబంధమైన చెవిటితనం కలిగిన వారితో మాట్లాడుతున్నాడా? బాహ్య సంబంధమైన చెవిటి వారు అంటే దేవుడిని గురించి తెలియని వాళ్ళు. ఆత్మ సంబంధమైన చెవిటితనము అంటే దేవుడు ఉన్నాడని నమ్మారు గాని దేవుని స్వరమును వినలేని చెవిటితనము గలవారు. అందుకే ఇప్పుడు ఈ లేఖనం ప్రకారం మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, ఆత్మ సంబంధంగా చెవి కలిగిన వారుగా ఉండాల్సిన దేవుని భక్తులు, లేకపోతే దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, దేవుని యొక్క మార్గంలో నడవలసినటువంటి ఈ దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని వినలేకపోతున్న చెవిటివారుగా కనబడుతున్నారు. అందుకే ఈ 18వ వచనంలో చెవిటి వారలారా వినుడి. రెండవ మాట, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడే. ఈ 18వ వచనం ప్రకారం మనం తీర్మానం ఏమని చేశామంటే, ఏం తేల్చివేశామంటే, కేవలం ఇది భక్తులను గురించి వ్రాయబడిన వచనము. దేవుడు ఉన్నాడని నమ్మిన ఆస్తికులను గురించి, విశ్వాసులను గురించి వ్రాయబడినటువంటి వచనము అని మనం తేటగా అర్థం చేసుకోవడానికి 19వ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా చదివితే అంటున్నాడు, నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు. మరలా స్పష్టంగా అంటున్నాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు. అంటే ఇక్కడ చెవిటివారు ఎవరయ్యా అంటే, గుడ్డివారు ఎవరయ్యా అంటే, దేవుడు అంటున్నాడు నా సేవకుడు, నేను పంపించిన రాయబారి, నేను పంపించిన దూత,
నేను పంపించినటువంటి నా భక్తుడు తప్ప, నా విశ్వాసి తప్ప, నేను నమ్మిన నా బిడ్డ తప్ప ఎవరు చెవిటివారు, ఎవరు గ్రుడ్డివారు అని ఇక్కడ మనను ప్రశ్నిస్తున్నట్లుగా ఈ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం పలుకుతూ ఉంది. ఎవరు గుడ్డివాడు, ఎవరు గ్రుడ్డివారు, ఎవరు గ్రుడ్డివారు ఎవరు అని మనల్ని అందరిని ఇక్కడ అంటే మనం ఏమంటాం? దావీదులాగా నిజంగా ఆ గుడ్డివానికి శిక్ష పడాల్సిందే. దేవుడు మాట్లాడితే వినలేనటువంటి చెవిటివాడా? దేవుడు తన ముందు చూస్తే నిలబడితే దేవునిని చూడలేనటువంటి గుడ్డివాడా? ఇలాంటి గుడ్డివాడికి, ఇలాంటి చెవిటివాడికి నిశ్చయంగా శిక్ష పడాల్సిందే అని మనం అందరం అంటాం. దావీదు కూడా అన్నాడు కదా, ఒక రోజున ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఒక దరిద్రుడికి ఒక గొర్రె పిల్ల ఉంది, ఒక ధనవంతునికి చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి. కానీ ధనవంతుడి ఇంటికి బాటసారి వచ్చాడు. ఆ బాటసారికి ఆ ధనవంతుడి ఇంటిలో ఉన్న గొర్రె పిల్లల్లో ఏ ఒక్క గొర్రె పిల్లను వధించలేదు. కానీ ఆ దరిద్రుడైన వాని గొర్రె పిల్లను తీసుకొచ్చి ధనవంతుడి ఇంటికి వచ్చినటువంటి ఆ బాటసారికి ఆ గొర్రె పిల్లను వధించి విందు చేశాడు. ఇది న్యాయమా అని ప్రశ్నిస్తే దావీదు ఏమన్నాడు? దావీదు ఆ మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఇట్లాంటి కార్యం చేసిన వాడు మరణానికి పాత్రుడు అని చెప్పడం జరిగింది. ఆ తరువాత ప్రవక్త అంటాడు, ఆ మనుష్యుడు ఎవడో కాదు, నీవే. ఇప్పుడు మనందరి ముందు ఇదే ఉంచబడింది. ఎవరు గుడ్డివారు, ఎవరు చెవిటివారు అని అంటే, ఇదిగో భక్తులే చెవిటివారు, నా దూతలే చెవిటివారు. నేను పంపిన నా దూత, నా సేవకుడు చెవిటివాడు, నా సేవకుడు గుడ్డివాడు, నా భక్తుడు గుడ్డివాడు, నా భక్తుడు చెవిటివాడు. ఇప్పుడు దావీదులాగా మనం అందరం ఏమంటే, అట్లాంటి చెవిటివాన్ని, అట్లాంటి గుడ్డివాన్ని ఏం చేయాలి? వాడు మరణానికి పాత్రుడు అని చెప్పాలి. కానీ భక్త దావీదును ఏమండి, సేవకుడైన దావీదును ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఆ మనుష్యుడు ఎవరో కాదు, నువ్వే. ఈరోజు ఈ ప్రసంగం యొక్క సారాంశము, ఆ చెవిటివాడు ఎవరో కాదు, ఆ గుడ్డివాడు ఎవరో కాదు, ఆయన భక్తుడవైన భక్తురాలవైన నీవే. ఇప్పుడు ఏం చేయాలి మనం? చెవిటివారలారా వినండి, గుడ్డివారలారా ఇదిగో మీరు గ్రహించున్నట్లు ఆలోచించండి అని ఈ మాటలను పలుకుతూ 20వ వచనములు అంటాడు, నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు, వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు. దేవుని భక్తులమని చెప్పుకుంటున్నవారు, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నవారు, దేవుని యందలి విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలమని అనుకుంటున్నవారు చాలామంది జీవితాలలో దేవుని స్వరమును వినలేని చెవిటివారుగా కనబడుతున్నారు. దేవునిని చూడలేనటువంటి గుడ్డివారుగా కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, భౌతికంగా ఒక మనిషిని మీరు చూడండి. అతడు నవ్వుతున్నట్లు ఉంటే, లేక అతడు ఏడుస్తున్నట్లుగా ఉంటే, అతడు ఏదో ఆలోచనలో పడినట్లుగా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఏడుస్తున్నట్టు చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఏదో కష్టంలో ఉన్నాడని అనిపిస్తుందిగా. అతడు నవ్వుతూ ఉంటే అతనికి ఏదో లాభప్రాప్తి కలిగిందన్నట్టుగా మనకు అర్థమవుతుందిగా.
ఎందుకు అలా అర్థం చేసుకుంటున్నాం? అతడు నవ్వితే అతనికి మేలు జరిగిందని, అతడు ఏడిస్తే కీడు జరిగిందని, లేకపోతే అతడు ఏడవకుండా నవ్వకుండా మధ్యస్థంగా ఆలోచనలో పడితే అతడు దేనిని గూర్చో తీవ్రంగా ఆలోచిస్తున్నాడని మనుషులకు అర్థమవుతుందే. విశ్వాసులారా, భక్తులారా, సేవకులారా, ఒక్కసారి మీరు గ్రహించండి. మీ దేవుడు జీవము కలిగిన దేవుడు కదా, మీ దేవుడు చూచుచున్న దేవుడు కదా, మీ దేవుడు మాట్లాడే దేవుడు కదా, మీ దేవుడు మీ జీవితంలో మిమ్మలను అన్ని విషయాలలో పరీక్షించి చూస్తున్నటువంటి దేవుడు కదా. ఆ దేవుడి గురించి మీరు ఏమి అవగాహన కలిగి ఉన్నారు? ఆ దేవుని గురించి, మీరు నమ్మిన మీ దేవుని గురించి మీరు ఏమి అవగాహన కలిగి ఉన్నారు? మీ దగ్గరకు వచ్చేసరికి మౌనంగా ఉన్నాడా? మీ దగ్గరకు వచ్చేసరికి మిమ్మల్ని గురించి దుఃఖిస్తున్నాడా? మిమ్మల్ని చూస్తే ఆయన నవ్వుతున్నాడా, సంతోషిస్తున్నాడా? మిమ్మల్ని చూస్తే ఆయన ఎలా ఉన్నాడు? అది మనకు తెలుసుకోవలసిన బాధ్యత భక్తులందరి పైన ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ప్రేమించుచున్న దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీ అందలి ఇదిగో ఎంతగానో నీకోసం త్యాగం చేసినటువంటి ఆ త్యాగమూర్తి అయినటువంటి ఆ దేవదేవుని గూర్చిన లేఖనము మనకందరికి తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీ దేవుని గూర్చి నీ జీవితంలో నువ్వు ఒక అవగాహనలోనికి రావాలి. నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడు, లేక నా దేవుడు నన్ను గూర్చి నాతో ఏదో మాట్లాడాలని చూస్తున్నాడు, లేక నా దేవుడు నా ఎడల ఏదో చెప్పాలని చూస్తున్నాడు అనే సంగతిని మనమందరం గ్రహింపు తెచ్చుకునే ఆధ్యాత్మిక స్థితిలోకి ఎదగాలి. స్తోత్రం. ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ చూడండి, నా సేవకుడు, నా భక్తుడు, నా సేవకుడు, నా దూత, నా విశ్వాసి, నా పిల్లలు అని చెప్పుకుంటున్న ఆ మహాదేవుని యొక్క ప్రవక్తలలో కూడా కొందరు గ్రహింపు లేని వారునుగా కనబడ్డట్లుగా మనము లేఖనాలను మనము చూడగలుగుతాం. దయచేసి మీరు సామెతల గ్రంథంలో 31వ అధ్యాయములో, ఆ 30వ అధ్యాయం అనుకుంటాను, దయచేసి ఒకసారి చూడండి. ఆ మాట మొదటి వచనం, దేవోక్తి అనగా యాకే కుమారుడైన చూడండి, ఇక్కడ యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలను మనము పలుకుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఏమంటున్నాడంటే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును పొందలేదు. 3వ వచనాన్ని అండర్లైన్ చేసుకున్నాండి. ఆ మాట మనకు దేవుని వాక్యముగా చెబుతున్నాడు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. అంటే దేవుని గూర్చిన జ్ఞానము పొందకపోతే నువ్వు ఎలా ఎదుగుతావు? దేవుని గూర్చిన జ్ఞానము నొందకపోతే నీ విశ్వాసము ఎలా వర్ధిల్లుతుంటుంది? దేవుని గూర్చిన జ్ఞానము నీవు పొందకపోతే నీ జీవితంలో నువ్వు ఎలాగా నీ అభివృద్ధి కనబడుతుంది? అంటే నీ దేవుని గూర్చిన జ్ఞానము నువ్వు తప్పనిసరిగా పొందాలి. మరొక లేఖనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో చివరి లైన్ను మనము గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల మీదనంట దేవుడు కోపగించుకొనెను అన్న మాట మనం చదువుతాం. ఏమండి,
మొదటి వచనంలోని చివరి లైన్లో గమనిస్తాము అక్కడ. అప్పుడు యెహోవా కోపోద్రేకుడై ఏం చేశాడంట? 7వ అధ్యాయము మొదటి వచనంలో చివరి మాట చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపించెను అంట. ఈ కోపించిన సంగతి ఎవరికి తెలియదు? ఇశ్రాయేలీయులకు అర్థం కావటం లేదు. రెండవది, ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి యెహోషువకు కూడా అర్థం కాల. కొంచెం ఆలోచన పెట్టండి. దేవుని భక్తులే వీరు. ఇశ్రాయేలీయులు దేవుని భక్తులే. దేవుని వలన అద్భుతాలు పొందారు. దేవుని వలన ఆశ్చర్యకార్యాలు చూశారు. దేవుడు చేసినటువంటి మేలులను ఎన్నింటినో వారి జీవితాలలో అనుభవించారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించుగా 40 సంవత్సరాలు వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాను. స్తోత్ర హల్లెలూయా. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగాను, వారికి కాళ్ళకు వాపు రాకుండా, వారి వస్త్రాలు పాతగిలకుండా, వారి చెప్పుల వారు తెగిపోకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. స్తోత్ర. ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు ఇలా చేస్తే, మనం చదువుకున్న ఆ 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములోని మొదటి వచనంలోని చివరి మాట, ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపించెను. వాళ్ళు అనుకున్నారు, మా దేవుడు సంతోషంగా ఉన్నాడు, మా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మా దేవుడు మాతో చూస్తున్నాడు, మా దేవుడు మా ప్రార్థనలు వింటున్నాడు, మా దేవుడు మమ్మల్ని గురించి హ్యాపీగా ఉన్నాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఈ సంగతి యెహోషువకు కూడా తెలియలేదు. ఆ మాట నేను మీరు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువకు తెలియలేదు ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపగించుకున్నాడన్న సంగతి. దేవుడి ముఖాన్ని అతడు చూడలేదు. అందుకే నేను చెప్పాను, దేవుని పిల్లలు తప్ప ఎవరు చెవిటివారు? దేవుని పిల్లలు తప్ప, దేవుని సేవకులు తప్ప, దేవుని భక్తులు తప్ప, దేవుని ప్రవక్తలు తప్ప, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాయబారులైన దూతలు తప్ప ఎవరు గుడ్డివారు అన్న మాట చొప్పున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకునండి. యెహోషువకు దర్శనము లేదా? దేవుని చూసినోడు కాదా? ఏమండి, దేవుడి స్వరం విన్నవాడు కాదా? దేవుడి వాగ్దానాన్ని పొందినవాడు కాదా? యెహోషువకు వాగ్దానం ఉందా లేదా? నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడు ఉంటాను అని దేవుడి వాగ్దానము యెహోషువకు లేదా అంటే ఉంది. యెహోషువకు తెలియదా? దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు, దేవుడు మనతో పాటు నడుస్తున్నాడన్న సంగతి యెహోషువకు తెలియదా? తెలుసు. కానీ నేను మీకు చెప్పదలసిన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించుకున్న సంగతి యెహోషువకు తెలియలేదు. యెహోషువకు అంత పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము అంతగా పొందని వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపగించుకొనిన కారణం చేత దేవునికి ఆ ప్రజలకు మధ్య ఎడబాటు వచ్చి ఇశ్రాయేలీయులంట పెద్ద సైన్యము ముందేమో గెలిచారు, చిన్న సైన్యం కాడికి వచ్చేసరికేమో వారు ఓడిపోయారు అని దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతాం. దేవుని బిడ్డలారా, యెరికో పట్టణము మీదనేమో ఇశ్రాయేలీయులు జయము నొందారు. తర్వాత మనం గమనిస్తే హాయి అనే ఒక చిన్న పట్టణం ముందేమో నిలవలేక పారిపోయారు.
ఎందుకు ఇలా జరిగింది? యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరమును కలిగి ధైర్యముగా ఉండుము, నీ ఎదుట నీ శత్రువులెవ్వరును నిలువజాలరు అని దేవుడే వాగ్దానం చేశాడే. ఇప్పుడు నీ దినములన్నిటను ఎవరును నీ ఎదుట నిలువజాలరు అని దేవుడు వాగ్దానం చేశాడే. ఇప్పుడు ఆ వాగ్దానం ఏమైపోయింది? ఏమైపోయింది? ఉన్నదా? నిలబడిందా? నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉంటాడు. మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు చెప్పాడు కదా. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు. ఇప్పుడు కేవలం ఒక చిన్న పట్టణము మీద జయం పొందాల్సినటువంటి ఈ పట్టణం మీద ఓడిపోయాడు. కారణం ఏంటంటే ఈ యెహోషువకు దేవుని స్వరము వినబడలేదు. రెండో మాటగా నేనేం చెప్తున్నానంటే, దేవుడు కోపగించుకున్న సంగతి చూడలేనటువంటి గ్రుడ్డివాడుగా కనబడుతున్నాడు. నేను చెప్పడం లేదు, ఇక్కడ లేఖనమే చెప్పుతుంది. యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. మరి దేవుడు కోపగించుకున్న సంగతి ఈ యెహోషువకు తెలిస్తే ముందు దేవుణ్ణి పట్టించుకుంటాడు కదా. దేవా, ఎందుకు నా మీద కోపగించుకున్నావు? నా ప్రజల మీద ఎందుకు కోపగించుకున్నావు? ఆ విషయం ఏమిటో ఎందుకు కోపగించుకున్నావో నాకు బయలుపరచు తండ్రి. నా తప్పిదాన్ని నేను దిద్దుకుంటాను కదా. నేను నీకు విధేయుడనే కదా, నేను నీ భక్తుడనే కదా, నీ అందరి విశ్వాసం కలిగిన విశ్వాస పాత్రుడనే కదా, నాకు బయలుపరచు తండ్రి అని అనేవాడే కదా. దేవుడు కోపగించుకునేది ఈ యెహోషువకు వినబడినట్లయితే, చూడగలిగినట్లయితే, అర్థమైనట్లయితే అడుగుతాడు కదా, ప్రభువా, నా మీద కొంచెం మీకేదో కోపం ఉన్నట్టుందయ్యా. కోపం ఎందుకో ఒకసారి మీరు చెప్తే నన్ను నేను సరి చేసుకుంటాను కదా అయ్యా అనాల్సినోడే కదా. కానీ మీరు చూడండి, యెహోషువకు దేవుడు కోపగించుకున్న సంగతి తెలియకయే ఈ యెహోషువ, దేవుడేమో కోపగించుకుంటున్నాడు, యెహోషువ ఏమో తన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. దేవుడు కోపగించుకుంటే నువ్వేం పని చేసుకుంటూ పోతే నీ పనిలో నువ్వు సఫలత నొందవు, నీ పనిలో నీవు విజయము నొందవు. దేవునికి కోపము లేని కాలములో నీవు నీ పనిని చేస్తే నిశ్చయంగా నువ్వు జయము నొందుతావు. కానీ నీ మీద, నీ ప్రజల మీద దేవుడు కోపగించుకుంటూ ఉంటే నీవేమో యుద్ధానికి వెళితే, పని చేయటానికి వెళితే దీవెన నీ మీదికి రాదు. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్న పట్టణమే కదా, యుద్ధానికి వెళదామని 3,000 మందిని పంపిస్తే ఆ 3,000 మందిలో 36 చంపబడ్డారంట. 36 మనుషులు హతం చేయబడ్డారు. మిగతా వాళ్ళందరేమో పారిపోయి ఇంటికి తిరిగి వచ్చారు. ఈ వార్త ఇశ్రాయేలీలకు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇశ్రాయేలీల జనుల యొక్క గుండెలన్నీ కరిగి నీరైపోయాను. ఇశ్రాయేలీలు పారిపోయారు అన్న సంగతి, ఇశ్రాయేలీలు పారిపోయారు, యుద్ధము నుండి పారిపోయారు, 36 చచ్చిపోయారు అన్న వార్త విన్నప్పుడు యెహోషువ ఏం చేశాడయ్యా అంటే, అతడంట బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి దేవుని మందసమును ఎదుట ముఖములు నేల మీద మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, ప్రభువా, అయ్యో ప్రభువా, మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించా? ఏం జరిగింది? వాగ్దానం ఏమైపోయింది? మేము నీ భక్తులము కదా, నీ దాసులము కదా, నీ పిల్లలము కదా, నీ మాటకు లోబడే వాళ్ళం కదా, వినేవాళ్ళం కదా, ఎందుకు ఇలా మేము ఓడిపోయాం అని దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, అతడు ప్రార్థన చేసిన సందర్భాన్ని మనము గమనిస్తాం. కానీ దేవుడు అన్నాడు,
దేవుడు అన్నాడు, మీరు చూడండి ఆ మాటలలో 11వ వచనాన్ని చూడండి, 10, 11 వచనాలు. యెహోషువతో దేవుడు ఇట్లా అంటున్నాడు, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుంటున్నావు? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే గాని తప్ప నేను మీకు తోడై ఉండను. స్తోత్ర. యెహోషువను మీరు చూడండి, ఏమండి, వస్త్రాలు చింపుకున్నాడంట, తల మీద ఏం పూసుకున్నాడంట? ధూళి పూసుకున్నాడంట. ముఖములను ఏమండి నేల మీద ముఖాలను మోపుకొని ఎంతగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎందుకు మేము ఓడిపోయామయ్యా? యేసయ్యా, మా వలన నీకు అవమానం కలిగే పరిస్థితికి దాపురించిందే. ఈ కనానీయులకు ఈ వార్త వినబడితే వాళ్ళు మమ్మను గూర్చి ఇంకా బహుగా మమ్మలను తరిమి కొడతారు కదా. అప్పుడు నీ ఘనమైన నామానికి మేము అవమానం తెచ్చిన వారం అవుతాం కదా. మా పేరే లేకుండా భూమి మీద ఈ కనానీయులు తుడిచిపెడతారు, వారు ధైర్యం తెచ్చుకొని వచ్చి. కాబట్టి దేవా మాకు సహాయం చేయవా అని ఆ యెహోషువ భక్తుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నీ ప్రజల మధ్య, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య శాపగ్రస్తమైనది ఉన్నది. అది మీ మధ్య నుండి మీరు దానిని తీసివేసుకొనవలెను. స్తోత్రం, హల్లెలూయా. శపించబడినది మీలో ఉండకూడదు, తీసివేయాలి. దేవునికి విరోధమైనది మీలో నుండి తీసివేయాలి. దేవునికి విరోధమైనది తీసివేయకుండా నువ్వు ప్రార్థన చేసిన వినుడు, ముఖములను ఇదిగో వికారం చేసుకున్న చూడడు, మీ వస్త్రములను చింపుకొనిన చూడడు, మీ తలల మీద ధూళి పోసుకొనినను దేవుడు పట్టించుకొనడు. ఎందుకంటే నా ప్రజలు చెవిటి వారై ఉన్నారు, నా ప్రజలు గుడ్డివారై ఉన్నారు, నా భక్తులు గుడ్డివారై ఉన్నారు. నన్ను చూడలేని పరిస్థితుల్లో, నా మనసును అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, నా మాటలను వారు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ దేవుడు వేదన పడుతున్న పరిస్థితిని మనకి ఇక్కడ గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడి ఉద్దేశం ఏంటంటే నా భక్తులు గుడ్డివారు కాకూడదు. నా భక్తుల మధ్య ఏముందో వాళ్ళకు తెలియాలి. హల్లెలూయా. పరిశుద్ధత ఉందా? శపించబడినది ఉందా? నా భక్తుల మధ్యలో సమాధానం ఉందా? అల్లరి ఉందా? నా భక్తుల మధ్యలో ఐక్యత ఉందా? లేక శత్రుత్వం ఉందా? ఏం చేయాలి ఇప్పుడు? చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సేవకుడు మీద ఉంది. రెండవ మాట, నేను పంపిన నా దూత మీద ఉంది. మూడవ మాట, నా భక్తుడి మీద కూడా ఉంది. స్తోత్రం. ఎవరు భక్తుడు? ఎవరు సేవకుడు? నేను పంపిన నా దూత ఎవరండి? పాస్టర్ గారు అంటారా? ఒక పాస్టర్ గారేనా? కాదు, దేవుడు మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు. స్తోత్రం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీరు దేవుని దూతలు మీరే, దేవుని కొరకు రాయబారులు మీరే, దేవుని నామమును ఘనపరచగలిగే భక్తులు మీరే, దేవుని అందలి విశ్వాస పాత్రులుగా ఉండేటటువంటి విశ్వాస వీరులైన యోధులు మీరే. మిమ్మును బట్టియే
దొడ్డదేవరపాడు గ్రామములో దేవునికి మహిమ రావాలి. ఎవరిని బట్టి రావాలి చెప్పండి? మిమ్మును బట్టే దేవునికి మహిమ రావాలి. అందుకే మీరు దేవునిని చూచేవారుగా ఉండాలి కానీ దేవుని స్వరమును వినేవారుగా ఉండాలి కానీ దేవుని స్వరమును వినలేని చెవిటివారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుటలేదు. దేవుని ముఖమును చూడలేని గుడ్డివారుగా ఉండాలని దేవుడు ఇష్టపడడం లేదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినములోనికి వచ్చిన మన జీవితాలలో మనమందరం కూడా అందరి ఆశ ఒక్కటే, మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటటువంటి భక్తులముగా, దూతలముగా, దేవుని పిల్లలంగా మనం బ్రతకగలగాలంటే ఖచ్చితంగా మనం దేవుని స్వరము వినగలిగే స్థితిలోకి రావాలి. దేవునిని చూసే స్థితిలోకి రావాలి. దేవునిని వినగలిగే స్థితిలోకి రాకపోతే, దేవునిని చూడగలిగే స్థితిలోకి రాకపోతే, ఇదిగో యెహోషువ వలె అపజయము నొందాల్సిన పరిస్థితి వస్తుంది. వినలేదు, దేవుని స్వరము వినలేదు, యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు కోపంతో ఉన్నాడన్న సంగతి అతడు చూడలేదు, యుద్ధానికి వెళ్ళాడు. ఏమైపోయాడు? ఓడిపోయినాక అర్థమైంది, ఎందుకు ఓడిపోయా? దేవుడు మాకు తోడుంటే ఇది ఎలా జరుగుతుంది? దేవుడు వాగ్దానం ఉంది కదా, నీ ఎదుట నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవజాలడన్న వాగ్దానం ఏమైపోయింది? ఈ వాగ్దానము నా పట్ల నెరవేర్పు జరగలేదంటే దేవుడు నాకు దూరమయ్యాడు అన్న సంగతి అర్థమైంది. ఎప్పుడైతే అర్థమైందో అతడు పశ్చాత్తాపపడి మరలా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. స్తోత్రం. ప్రార్థనలో ఏముండాలయ్యా అంటే పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన కావాలి. హల్లెలూయా. పశ్చాత్తాప ప్రార్థన ప్రతి మనిషి యొక్క జీవితంలో ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. యెహోషువ ప్రార్థన చేశాడు. యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడే యెహోషువకు చెప్పాడు, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉంటావు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు గనుక శపితమైన దానిలో నుండి వారు దానిని మీరు తీసేసుకోవాలి అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాట ప్రకారంగా వారి మధ్యలో నుండి, దేవుని బిడ్డలారా, వారి మధ్యలో నుండి ఆ పాపమైనది, ఆ శాపగ్రస్తమైనది ఎప్పుడైతే తీసివేయడం జరిగిందో పిమ్మట వారు మహాదేవుని కృప వలన మరలా జయోత్సవముతో వారు ఊరేగింపబడుతూ దేవునికి మహిమ తెచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలపు వేళ దేవుని బిడ్డలారా, మనమందరం భక్తులం, మనమందరం దేవుని పిల్లలం, మనమందరం దేవుని యందలి విశ్వాసం కలిగిన విశ్వాసులము. అలాగే మనమందరమును కూడా దేవుని చేత పంపబడిన దూతలము, మనమందరమును సేవకులం. స్తోత్రం. మనమందరం ఎవరి సేవకులం చెప్పండి? జీవము కలిగిన దేవుని సేవకులం, జీవము కలిగిన దేవుని భక్తులం. మనమందరం జీవము కలిగిన దేవుని పిల్లలమునై ఉన్నాం. అందువలనను మనం ఇప్పుడు ఏం కలిగి ఉండాలంటే చెవిటివారంగా ఉండక మనమందరం వినేవారమునై ఉండాలి. హల్లెలూయా. మనమందరం చూసేవారమును కావాలి. అందుకే దావీదు భక్తుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చదివించి నేను ముగిస్తాను. 119వ కీర్తన 18వ వచనంలో ఈ మాటను మనము చూడగలుగుతాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులను తెరువుము. స్తోత్రం. అందరం చెప్పుదామా? మరొకసారి బిగ్గరగా చెప్పుదాం. హల్లెలూయా. దావీదు ప్రార్థన ఇది. దావీదు ఏమంటున్నాడంట? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు
నా కన్నులను తెరువుము. దేవుని బిడ్డలారా, ఈ ఈ ధర్మశాస్త్రము అంటే ఏంటో మనము ఇంతకు ముందు కొన్ని మాటలు మనం విన్నాము, కానీ మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయదలిచాను. ఈ ధర్మశాస్త్రము అంటే మీరు రోమాపత్రిక 2:19 మనము చూడగలిగితే, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రమునికి ఏముందంట? ఏమండి చూడండి, జ్ఞానము, సత్యము, స్వరూపము. ఏ స్వరూపము? ఏ స్వరూపం అండి? ఏ జ్ఞానము? ఏ సత్యము? ఏ జ్ఞానము? ఆగురు ప్రవక్త చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. ఏ సత్యము? ఏమండి ఏ సత్యము? యోహాను సువార్త 14:6 యేసు చెప్పిన సత్యము. నేనే సత్యమునై ఉన్నానని చెప్పాడు కదా. ఇప్పుడు సత్యమునై ఉన్నానని చెప్పిన, నేనే జ్ఞానమునై ఉన్నానని చెప్పిన యేసుకు స్వరూపమునుంది. దేవుని బిడ్డలారా, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులను తెరుము. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రమును తనలో తాను ఇముడుచుకొనిన దేవకుమారుడైన యేసును చూచున్నట్లు, యేసు స్వరము వినగలుగున్నట్లు మనకు చెవులు కావాలి, మనకు కళ్ళు కావాలి. స్తోత్ర. అందుకే భక్తుడు ప్రార్థన చేశాడు, దేవా నా కన్నులు తెరువు, నా చెవులు వినగలిగే చెవులు నాకు దయచే. ఈ రెండు గనుక ఉంటే, వినగలిగిన చెవి గనుక ఉంటే, చూడగలిగే కన్నులు ఉంటే, నీ భక్తిలో నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు నీ జీవితంలో నువ్వెన్నడూ ఓటమిని ఎరుగవు. అదిగో ఓటమెరుగని ఓడిపోనటువంటి వ్యక్తినిగా నిన్ను, నన్ను, మనల్ని అందరినీ చెయ్యాలని మన ప్రభువైన యేసయ్య మన కోసం ఈ భూలోకానికి దిగివచ్చి మన కోసం త్యాగం చేశాడు. ఆ త్యాగమూర్తిని మనం అందరం అర్థం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రభువును బ్రతిమలాడదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచుదాం, మోకరిల్లుదాం. కొద్ది నిమిషాలు మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం